డైరెక్ట్ ఇండైరెక్ట్లో కొన్ని మోడల్స్ చెప్పి నేను మీకు ఆపడం జరిగింది. డైరెక్ట్ ఇండైరెక్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్. రైట్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం కంప్లీట్గా చేసాం. డైరెక్ట్ ఇండైరెక్ట్లో నేను మీకు 2 మోడల్స్ చెప్పాను. కాబట్టి ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్లో థర్డ్ మోడల్ ఏంటంటే అంటే ఇంపరేటివ్. థర్డ్ మోడల్ ఏంటండి? ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే మీకు తెలుసు, సెంటెన్సెస్ ఏంటంటే ఆర్డర్స్. ఇంపరేటివ్స్ అంటే ఆర్డర్స్, రిక్వెస్ట్, ఇన్విటేషన్స్. వీటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటండి? అందులో ఏమేమి ఉంటాయి మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్లో? ఇది మనం థర్డ్ మోడల్ కింద చెప్పుకోవచ్చు. మనకి చెప్పుకోవచ్చు. చాలా ఈజీ. కాబట్టి థర్డ్ మోడల్ డైరెక్ట్ ఇండైరెక్ట్లో మనం ఇప్పుడు ఇంపరేటివ్లో ఉండేటువంటి సెంటెన్సెస్ని ఏ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అనేది మనం నేర్చుకుంటాం. చూడండి, ఫస్ట్ది ఏంటి? ఆర్డర్స్, రిక్వెస్ట్, మూడోది ఇన్విటేషన్స్. ఇవి వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? ఇవి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మామూలుగా మనకి ఎప్పుడు కూడా సెడ్ టు అని వస్తుంది కదా. సెడ్ టు అని వచ్చేది ఇక్కడ మనం టోల్డ్ అని అన్నా రాస్తాం, లేకపోతే ఆర్డర్డ్ అని చెప్పన్నా మనం రాస్తాం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ సెడ్ టు అనేది టోల్డ్ కింద చెప్పచ్చు, ఆర్డర్డ్ కింద మనం చెప్పచ్చు. రైట్, ఓకే. ఒక్కోసారి కమాండెడ్ అనే వర్డ్ కూడా వస్తుంది. ఏదైనా ఆర్డరే. ఒకసారి మనకి కమాండెడ్ అని చెప్పి ఆర్డర్ మనకి వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు ఈ మోడల్లో ఎలా చేస్తాం అనేది మనం నేర్చుకుందాం. కాబట్టి ఇంపరేటివ్ అంటే ఈ 3 వస్తాయని చెప్పి మీరు నేర్చుకోవాలి. ఇంపరేటివ్ అంటే ఈ 3 కూడా మనకి కనబడతాయి. రైట్, ఎలా చేస్తాం చూడండి. రైట్, ది మాస్టర్ said to the servant. The master said to the servant, close the window అని చెప్పాడు. కొటేషన్ మార్క్స్ ఉంటాయి. మనకి ఉంటాయి. ఏం చెప్పాడు? ద మాస్టర్ సెడ్ టు ద సర్వెంట్ క్లోజ్ ద విండో. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనకి సెంటెన్స్లన్నీ కూడా వెర్బుల్తో స్టార్ట్ అవుతాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్లో వెర్బులన్నీ ఇక్కడ మనకి సెంటెన్స్ ఎప్పుడు కూడా వెర్బుతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆర్డర్స్ కదా, ఆర్డర్స్. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎట్లా మార్చాలి? ఇప్పుడు ఇక్కడ సెడ్ టు ఉంది. సెడ్ టు అనేది ఎలా మారుస్తాం మనం? ఆర్డర్డ్ అని మనం రాస్తాం. ఎందుకంటే మాస్టర్స్ ఎప్పుడు కూడా సర్వెంట్లకు ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, ది మాస్టర్ ఆర్డర్డ్ ది సర్వెంట్ ఇక్కడ వెర్బ్తో స్టార్ట్ అయింది కదండి. వెర్బ్తో స్టార్ట్ అయినప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్ తో జాయిన్ చేస్తాం. ది మాస్టర్ ఆర్డర్ ద స్టూడెంట్ టు క్లోజ్ ద విండో. అయిపోయింది, టు క్లోజ్ ద విండో. చాలా ఈజీ. ఒక్కటే జాయిన్ చేస్తే అయిపోతుంది. అంతకు మించి ఏమీ లేదు దీనిలో. సో ద మాస్టర్ ఆర్డర్డ్, ఒక సెడ్ టు అనేది మనం ఆర్డర్డ్ కింద మార్చాం. ద మాస్టర్ ఆర్డర్డ్ ది సర్వెంట్ టు క్లోజ్ ద విండో అని చెప్పి మనం ఇక్కడ రాసుకుంటాం. అంతకు మించి ఏమీ లేదు ఇందులో. జస్ట్ టు అనేది యాడ్ చేస్తే చాలు. చూడండి, ద మ్యాన్ said to the boy, go to market and bring some vegetables అని చెప్పడం జరిగింది. కాబట్టి సెంటెన్స్ని మీరు చూడండి, సెంటెన్స్ని చూసి చదవాలి అది ఏ మోడల్లో ఉంది అని. ద మ్యాన్ సెడ్ టు ద బాయ్, గో టు మార్కెట్కి వెళ్ళు అని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు పట్టరా అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ సెడ్ టు అనేది మనం ఆర్డర్డ్ అని మనకి క్లియర్గా లేదు కాబట్టి ఇక్కడ టోల్డ్ అని రాయి.
టోల్డ్. ఎందుకంటే ఇది ఓనర్ అవునా కాదో మనకు తెలియదు కాబట్టి ఏం రాస్తారు, ద మ్యాన్ టోల్డ్ ద బాయ్ సెడ్ టు. టోల్డే వస్తుందండి, టోల్డ్ టు రాదు, గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇక్కడ మనకి టోల్డ్ టు అని చెప్పి మాత్రం రాదు, గుర్తుపెట్టుకోండి. ద మ్యాన్ టోల్డ్ ద బాయ్. ఇక్కడ వర్బ్తో స్టార్ట్ అయింది కదా, టూతో జాయిన్ చేయి. టోల్డ్ ద బాయ్ టు గో టు మార్కెట్ అండ్ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్. అనేది మనం ఇక్కడ రాస్తాం. అంతకు మించి ఏం లేదు. సో ద మ్యాన్ టోల్డ్ ద బాయ్ టు గో టు మార్కెట్ అండ్ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్ అనేది మనం ఇక్కడ రాస్తాం. మరి ఇప్పుడు ఇంపరేటివ్ అంటే ఆర్డర్స్ ఒకటే కాదు కదా, రిక్వెస్ట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ద బెగ్గర్ said to the rich man. The beggar said to the rich man, please help me అని చెప్పి. The beggar said to the rich man, please help me అని. కాబట్టి ఇక్కడ మనకు చూడండి, ప్లీజ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఏం రాయాలంటే ఈ సెట్ బదులు మీరు రిక్వెస్టెడ్ అని చెప్పి రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ టోల్డ్, కమాండెడ్ బాగోదు. కాబట్టి ఇక్కడ ప్లీజ్ వచ్చింది కాబట్టి సెట్ తీసేసి మీరు రిక్వెస్టెడ్ అని రాయండి. ద బెగ్గర్ రిక్వెస్టెడ్ ది రిచ్ మ్యాన్. హెల్ప్తో వర్బ్తో స్టార్ట్ అయిందిగా, టు హెల్ప్ హిమ్. నాకు హెల్ప్ చేయండి అనేది కాస్త అతనికి హెల్ప్ చేయండి కింద మనకి మారిపోద్ది అనమాట. అతనికి హెల్ప్ చేయమని బెగ్గర్ ఆయన్ని అడిగాడు అనేది మనం ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. ఓకే రైట్. ఇట్లా ఈ విధంగా మనం ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ లో మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని మనం ఇక్కడ రాస్తూ ఉంటాము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ టు అనేది పెడితే సరిపోతుంది. రైట్. చూడండి, ద ఫ్యామిలీ సెట్ టు ద మ్యాన్. Meet us at the hotel for dinner అని చెప్పారు. మీట్ అస్ అట్ ది హోటల్ ఫర్ డిన్నర్ కోసం మమ్మల్ని హోటల్ దగ్గర కలవండి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇన్విటేషన్. ఏంటిది? ఇన్విటేషన్. కాబట్టి ఇక్కడ వర్బ్ వచ్చింది కాబట్టి మనం తో జాయిన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇది ఇన్విటేషన్ కదా, కాబట్టి ఇన్వైటెడ్ అని చెప్పి రాస్తాం. అంతే మీరు చేయాల్సింది. సో ద ఫ్యామిలీ ఇన్వైటెడ్ ద మ్యాన్. చూడండి, మమ్మల్ని కలవండి అనేది కాస్త వాళ్ళని కలవండి కింద మారిపోతుంది. టు మీట్ దెమ్. మమ్మల్ని కలవండి అంటే వాళ్ళని కలవండి అని చెప్పి రాస్తాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ద ఫ్యామిలీ ఇన్వైటెడ్ ద మ్యాన్ టు మీట్ దెమ్ at the hotel for the dinner. ఇది మనకి థర్డ్ మోడల్ అనమాట. అంతకు మించి ఏమి లేదు థర్డ్ మోడల్. కాబట్టి థర్డ్ మోడల్ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ అంటే ఆర్డర్స్ ఉంటాయి, రిక్వెస్ట్ ఉంటాయి, ఇన్విటేషన్స్ ఉంటాయి. ఇన్విటేషన్ అన్నిటికీ కూడా మనం టు పెట్టి జాయిన్ చేసేస్తూ ఉంటాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ చాలా మందికి కావాల్సి ఉంటాయి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను.
కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరున్నా సరే వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే డియర్ ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. గుడ్ డే టు యూ ఆల్.